పాల తాలికలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తున్నానండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టే మీరు కూడా అలానే చేయండి. ఈ వినాయక చవితికి ఈ స్పెషల్ రెసిపీని ప్రసాదంగా వినాయకుడికి సమర్పించండి. సో వీడియో మొత్తం చివరి దాకా చూసేయండి, మీకు నచ్చుతుందండి రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇక్కడ 1 కప్ వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్పు చూపించాను కదా, నేను 2 టైమ్స్ వేసుకున్న 1 కప్పు వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం మీరు ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని, ఏ కప్పుతో అయితే 1 కప్పు వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకొని ఇలా కలుపుతూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. వాటర్ అయితే 1 కప్పుకి 1 కప్పు పిండికి 1 కప్పు సరిపోతుందండి. సో ఇలా మరీ ఎక్కువగా మనకి వాటరీగా ఉండకూడదన్నమాట, లిక్విడ్ లాగా ఇలానే ఉండాలి. ఇలా అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్నాక దానిపైన మూత పెట్టాలండి. మూత పెడితేనే అది ఆ మిగతా వేడికి కూడా అది సాఫ్ట్గా అవుతుందన్నమాట మనకి. సో మూత పెట్టి పక్కన తీసి పెట్టుకోండి. ఈలోగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి మీకు కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కోకోనట్, అదే కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నా అండి. మీకు కావాల్సినవన్నీ, మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి దానిపైన 1/2 లీటర్ పాలు, నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నా అండి. నేను కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. 1/2 లీటర్ పాలు పెట్టుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా మరగనివ్వండి. ఈలోగా మనం పిండి ముద్దని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది గోరువెచ్చగా అవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. అదంటే దాని మీద క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలండి. దానికోసం మెత్తగా మొత్తం కలుపుకోవాలన్నమాట. మెత్తగా కలుపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని వాటిని ఇలా పాలకాయల్లా అదే అండి తాలికల్లా మనం చేసుకోవాలన్నమాట. సో ఇలా పాల తాలికల్లా మీరు ఒత్తుకొని అన్నీ కూడా చేసుకొని, మరీ మందంగా కాకుండా ఒకే సైజులో ఉండేటట్టు పల్చగా సన్నంగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా అన్నింటినీ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇలాగా పాలు కూడా మనకు మరిగిపోయాయి కదా, పాలు మరిగిపోయాక పాలల్లోకి వీటిని వేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయాయి. అలాగే ఇప్పుడు పాలల్లో కూడా మనకి కొంచెం కుక్ అవ్వాలన్నమాట. దానికోసం మీరు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వాటిని ఒక 1 or 2 minutes వాటిని కుక్ అవ్వనివ్వండి. సో ఈలోగా మనకి ఏం చేయాలంటే చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన తీసి పెట్టుకోండి. మనకి ఒక 1 or 2 minutes అవి బాగా పాల తాలికలన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం ఫాస్ట్గా కలిపేయకండి. స్పూన్ పెట్టి నెమ్మదిగా కలపండి. అవైతే వీడిపోవండి, గట్టిగానే ఉంటాయి. సో మనకి పాలల్లో కూడా అవి బాగా కుక్ అయిపోయాక కొంచెం పలుచగా ఉంటుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఏ కప్పుతో అయితే మీరు పిండి తీసుకున్నారో ఆ కప్పుకి 1/4 కప్పు మీరు షుగర్ వేసుకోండి. మీరు బాగా తీపికి తినేవాళ్ళు అనుకుంటే 1 కప్పు పిండికి 1 కప్ షుగర్ వేసుకోండి. కొంచెం చక్కెర, అంటే మీరు షుగర్ తక్కువ తింటారు అనుకుంటే 1/4 కప్పు వేసుకోండి. వేసుకున్నాక బాగా కలుపుకోండి. అది మళ్ళీ ఇంకా పలుచగా అవుతుంది. అప్పుడు మీరు ఈ బియ్యం పిండి కలిపి ఉంచుకున్నారు కదా, ఆ లిక్విడ్ని వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోండి. ఇలా కలుపుతూనే ఉండండి. ఇంకొక 1 minute అది మీకు చిక్కగా అయిపోతుందన్నమాట. అప్పుడు దించే ముందు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసి పెట్టాం కదా, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. అలాగే ఇలాచీని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నారంటే చూసారా కొంచెం చిక్కబడింది. మరీ చిక్కగా చేసేయకండి, చల్లగా అయితే ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. సో చూసారు కదా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఈ వినాయక చవితికి దీన్ని ప్రసాదంగా చేసి స్వామివారికి సమర్పించిన తర్వాత మీరు కూడా అందరూ కూడా తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. అలాగే నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా వినాయక చవితి ప్రసాదాలు పెట్టడానికి ట్రై చేస్తానండి. సో స్టే ట్యూన్ అండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.